బోయింగ్ అనుబంధ సంస్థ విస్క్ ఏరో త్వరలో ప్రపంచానికి వినూత్నమైన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని పరిచయం చేయనుంది. నలుగురు ప్రయాణికులు ప్రయాణించేలా రూపొందించిన ఈ టాక్సీ పట్టణ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం దీని ప్రత్యేకత. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హాయ్ హలో, దిస్ ఇస్ విజయ్. మనం ఉన్నాము ఇప్పుడు బేగంపేటలో నిర్వహిస్తున్నటువంటి వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో ఉన్నాము. సో బోయింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి ఇంకొక కంపెనీ విస్క్ ఏరోకి సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్సీని చూస్తూ ఉన్నాము. ఇది ప్రోటోటైప్ అనమాట. సో ఇక్కడ ఈ ఎయిర్ ట్యాక్సీలో సుమారుగా 4 వ్యక్తులు ప్రయాణం చేసే విధంగా అయితే ఈ ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేశారు. సో మనం చూస్తూ ఉన్నాము ముందు రోటర్ బ్లేడ్స్, వెనకాల డ్రోన్కు సంబంధించినటువంటి ప్రోటోటైప్ ఎలా ఉంటుందో ఆ టైప్కి సంబంధించిన బ్లేడ్స్ కూడా వెనకాల అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వర్షన్ అనమాట. సో ఇది ఫ్యూయల్ వర్షన్ కాదు, పూర్తిగా ఎలక్ట్రిక్ వర్షన్. సో దీనికి సంబంధించినటువంటి ఈ కంపెనీ వచ్చేసి 2010లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 16 ఇయర్స్ అవుతా ఉంది. అండ్ అలాగే ఇది తక్కువ దూరంలో ప్రయాణించేందుకు, అంటే 100-200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ని పూర్తిగా విస్క్ కంపెనీ అయితే డిజైన్ చేసిందని చెప్పాలి. అండ్ దీంట్లో సుమారుగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి సుమారుగా 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు కూడా ఇది ఫ్లై అవ్వగలదు. అంటే దీన్ని ఫ్లై చేయొచ్చు అనమాట. సో తక్కువ దూరాలు ఏవైతే ఉన్నాయో ఆ తక్కువ దూరాలని ఛేదించేందుకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము సిటీస్లో కావచ్చు, హైవేస్లో కావచ్చు, పెద్దగా ట్రాఫిక్ జామ్స్ అయితే నెలకొంటూ ఉన్నాయి. ఆ ట్రాఫిక్ జామ్ల నుండి తప్పించుకోవాలి అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని విస్క్ కంపెనీ ముందుకు తీసుకొస్తా ఉంది. విజువల్స్లో చూడొచ్చు దానికి సంబంధించినటువంటి ఆ ప్రోటోటైప్, అలాగే అది ఫ్లై చేసినప్పుడు తీసినటువంటి విజువల్స్ అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చైర్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి చైర్స్ అవన్నీ కూడా దాని లోపల ఇలాగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ చైర్స్లో డిజైన్ అయితే చూపిస్తూ ఉన్నారు. అండ్ అలాగే విస్క్ సంబంధించినటువంటి ప్రోటోటైప్స్, అంటే ఒకవేళ అది ఫ్లై అవుతే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా సో ఇందులో మనము చూడొచ్చు అనమాట. సో దీని ద్వారా కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అంటే ప్రత్యక్షంగా విస్క్లో కూర్చొని మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో మోరోవర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ మొత్తం అంతా కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. N60WA అని చెప్పేసి. అండ్ అలాగే దీంట్లో ఏదైతే లిథియం అయాన్కి సంబంధించినటువంటి బ్యాటరీస్తో పాటు కొత్త తరం బ్యాటరీస్ని కూడా దీంట్లో యూజ్ చేస్తున్నట్లు కూడా విస్క్ కంపెనీ యాజమాన్యం అయితే చెప్తా ఉంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మొత్తం పూర్తిగా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వెహికల్సే మనకు అందుబాటులోకి వస్తాయి. సో వాటి వల్ల రానున్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నా కూడా పూర్తిగా దీన్ని వాతావరణంలో కాలుష్యాన్ని కూడా తగ్గించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఒక 15 మినిట్స్లోనే ఈ ఫ్లైట్ అనేది మళ్ళీ రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి ఫ్లై చేసిన తర్వాత ఫ్లైట్ మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎయిర్ ట్యాక్సీ ఏదైతే ఉందో విస్క్ ఎయిర్ ట్యాక్సీ కేవలం 15 మినిట్స్ టైంలోనే మళ్ళీ దీన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ జర్నీ కోసము. సో ఆ యొక్క 15 మినిట్స్ టైంలోనే దీనికి సంబంధించినటువంటి లోపల అంతా మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. సో అండ్ అలాగే దగ్గర దూరాలు ఏవైతే ఉన్నాయో ఆ దగ్గర దూరాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఎలక్ట్రిక్కు సంబంధించినటువంటి శక్తితోనే ఇది పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి సో ఎలాంటి శబ్దం ఉండదు. అలాగే మనకి దగ్గర దూరాలు ఏవైతే, అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన దూరాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, అలాగే 200, 100, 150 కిలోమీటర్లకు సంబంధించినటువంటి దూరాలకు ఇది బెస్ట్ సోర్స్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ మోరోవర్ భారతీయ ఏదైతే పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి రంగం ఉన్నదో భారతీయ పౌర విమాన రంగంలో ఇది భారత కండిషన్స్కు తగ్గట్టుగా కూడా డిజైన్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. హీట్, అలాగే కోల్డ్ అండ్ వాటికి సంబంధించి, అంటే వెదర్కి సంబంధించినటువంటి అన్ని రకాల వెదర్ని కూడా ఇది తట్టుకుంటుంది అంటూ కూడా ఇటు విస్క్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం అయితే చెప్తా ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటివి చాలా అవసరం అవుతూ ఉంటాయి, భారత్లో కావచ్చు అండ్ అమెరికాలో కావచ్చు. సో 4 కూర్చొని ప్రయాణించే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారు. సో మోరోవర్ తక్కువ దూరాల కోసం అయితే ఇది ఒక ఫ్యామిలీకి కూడా సూట్ అయ్యేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి డిజైన్స్ కావచ్చు, ఇలాంటి కొత్త తరం ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు రానున్నటువంటి ఏవియేషన్ రంగంలో అయితే మున్ముందు రోజుల్లో చాలా అవసరం అనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్
రాజుతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి.